హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వర్షాకాలంలో చల్లగా బయట వర్షం పడుతుంటే వేడివేడిగా ఏదైనా చేసుకొని తినాలని ఎంతమందికి ఉంటుందో కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ వర్షాకాలంలో స్పెషల్ ఐటమ్స్ ఏంటంటే ఎక్కువ ఇష్టపడేది బజ్జీలు, మిర్చీలు, లేదంటే పకోడీ, ఇట్లా ఇన్స్టెంట్గా మనం ఫాస్ట్గా చేసుకునేది, వేడిగా ఉండేది ఇష్టపడతాము కదా. సో అందుకనే నేను మీకు పాలకూర బజ్జీలు చేస్తున్నాను అనమాట. ఈ పాలకూర పకోడీ కాదు, పాలకూర బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. ఎక్కువ టైం కూడా తీసుకోదు. నేను మీకు చూపిస్తున్నాను, ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే మన రెగ్యులర్గా తినే మిర్చి బజ్జీలు వీటికంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం పాలకూర కూడా వేస్తాం కాబట్టి అది కొంచెం హెల్తీ కాబట్టి మీకు చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. వీటిని నార్మల్గా అలాగనే తినొచ్చు, కెచప్ అయినా వేసుకొని తినొచ్చు, లేదంటే మీకు చట్నీతో అయినా తినొచ్చు. కారపొడి ఉంటే కారపొడి కూడా వేసుకొని తినొచ్చు. మరి ఎలా తయారు చేసుకుందాం, ఏమేమి ఐటమ్స్ కావాలో చూద్దామా. దీనికి శనగపిండి, పాలకూర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కావాలి. ఇంకా జీలకర్ర, వెల్లుల్లి కూడా వేస్తున్నాను దీంట్లో అడిషనల్గా. జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ లాగా, అంటే మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా త్వరగా అరిగిపోతుంది అనమాట. కొంతమందికి శనగపిండితో చేసిన ఐటమ్స్ త్వరగా అరగవు కదా. సో మనం జీలకర్ర వేసుకుంటున్నాం కాబట్టి ఆ ప్రాబ్లం కూడా ఉండదు. మీకు ఎవరికైనా వంట సోడా వద్దు, మాకు పడదు అనుకుంటే అవాయిడ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే శనగపిండిని ఇంకొంచెం ఎక్కువసేపు కలుపుకొని ఒక 10-15 మినిట్స్ పక్కకు ఉంచుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం చూపించాను కదా, శనగపిండిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, నేను వెల్లుల్లి, జీలకర్ర దంచుకున్నాను కదా, అది కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఈ సోడా ఉప్పు, కరివేపాకు ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చేసుకునేది పకోడీ కాదు కాబట్టి, బజ్జీలు కాబట్టి, మనం బజ్జీ పిండి, మిర్చి బజ్జీలు ఎట్లా పిండి కలుపుకుంటామో అట్లానే దీన్ని కూడా కలుపుకోండి. కొంచెం అంటే చూసుకోండి, వాటర్ ఎక్కువ కూడా కాకుండా చూసుకొని, కొంచెం మనకి ఇట్లా వేయగానే బజ్జీలాగా వచ్చేలాగా చూసుకొని, కొంచెం వాటర్ చూసుకొని మంచిగా కలుపుకోండి పిండి బాగా. తర్వాత ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకోండి. నేను వేసే వీడియో తీసాను అనుకున్నాను కానీ అది మిస్ అయింది. జాగ్రత్తగా కొంచెంగా వేసుకోండి. మరీ ఎక్కువ పెద్దగా వేసుకున్నారంటే ఉడకదు. ఇంకోటి ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చాలామంది ఏం చేస్తుంటారంటే బజ్జీలు చేసినప్పుడు, లేకపోతే ఇంకేమైనా ఐటమ్స్ చేసినప్పుడు హై ఫ్లేమ్లో పెడతారు. హై ఫ్లేమ్లో పెట్టినా కూడా దగ్గరుండి కలుపుతూ ఉన్నారనుకోండి బాగా ఫ్రై అవుతాయి. నేను ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలుపుతూ ఉన్నాను అనమాట. అట్లా అయితేనే బాగా ఫ్రై అవుతాయి. లేదు దగ్గరుండి కలపలేము అనుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి, మాడిపోకుండా లోపల మంచిగా ఉడుకుతుంది అనమాట. వీటిని బాగా ఫ్రై చేసుకొని తీసుకుంటే అయిపోతుంది. ఇంట్లో ఎట్లాగో మనం అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాము కదా, వీక్లీ వన్స్ తెచ్చుకొని. సో ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే దీంట్లో పల్లి చట్నీ చేశాను, చాలా బాగా కుదిరింది. నాకు పల్లి చట్నీ తినాలనిపించింది. మనం అట్లానే తినొచ్చు, దాంట్లో ఏ చట్నీ లేకుండా తినొచ్చు, లేదు ఏదైనా టమాటా చట్నీ తినొచ్చు, కారపొడి వేసుకొని తినొచ్చు. కెచప్లు కూడా బాగుంటాయి, కెచప్ కానీ టమాటా సాస్ కానీ చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈజీగా అయిపోతుంది అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బయట ఫుడ్ ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆయిల్స్ అనేవి కంటిన్యూస్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా రిపీటెడ్గా. సో హెల్త్కి అంత మంచిది కాదు. మనం ఇంట్లోనే ట్రై చేసుకుంటే కాస్త ఒక 10-15 మినిట్స్లో నీట్గా చేసుకోవచ్చు. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్